నమస్తే తులసి న్యూస్ కి స్వాగతం. మండల పరిషత్ కార్యాలయంలో మహాకవి యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్ పాలకీర్తి శంకర్, విద్యుత్ శాఖ ఏఈలు శ్రీనివాసులరావు, మధుబాబు, టీడీపీ నాయకులు చెరుకూరి సూర్యనారాయణ, పాలకీర్తి బ్రహ్మయ్య, ఉపాధి హామీ టీఏ రామకృష్ణ సిబ్బంది, పోకూరి రాఘవేంద్ర, వరుణ్, సచివాలయ సిబ్బంది, మార్టిన్, బాలకోటయ్య, రాజశేఖర్ యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ తెలుగు భాషలో వేమన కవి రాసిన అనేక నీతి పద్యాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త, ప్రసిద్ధి చెందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు ప్రసిద్ధి చెందాయన్నారు. పామర్లకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను యోగి వేమన మెప్పించారన్నారు. నేటి యువతకు యోగి వేమన రచనలు, పద్యాలు ఆదర్శనీయం. ఈరోజు మనం రాష్ట్ర పండుగ యోగి వేమన జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఉన్నారు. మన అదృష్టవశాత్తు మనం ఈ రోజుల్లో 17వ శతాబ్దానికి చెందిన యోగి వేమన గారి గురించి మనం తెలుసుకోవడం, వారి యొక్క పద్యాలు కానీ, వారి యొక్క ఆత్మజ్ఞానం కానీ, వారి యొక్క వేదాంతం కానీ, ఆయన యోగిగా ఏ విధంగా మారాడు, ఆయన యోగికి మారక ముందుగా ఆయన భావి జీవితం ఏ విధంగా ఉండింది, ఆ భావి జీవితాల గురించి దాన్ని బట్టి ఆయన యోగిగా మారి తర్వాత ఆత్మజ్ఞానాన్ని గురించినటువంటి తత్వాలను అనేకం నేటికి ఆచరణయోగ్యమైనటువంటి ఎన్నో పద్యాలను మనకు అందించారు. ఆ పద్యాలను మనందరి దగ్గర చాలా ఒకటి చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన ముందు మన ఉల్లూరు సర్పంచ్ గారు పద్యాన్ని అందిస్తారు.